హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ 11. ఈరోజు స్పెషల్ ఆంధ్ర స్పెషల్ మటన్ ఫ్రై. ఈ మటన్ ఫ్రై చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. ముందుగా ఫ్రై కోసం మటన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ ఉంటుందండి మటను. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినన్ని మటన్ మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ మెత్తగా అవుతుంది ఈ లోపల మనకి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని పాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అది వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా దోరగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా పేస్టు మసాలాలు అంతా కలిసే వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న మటన్ ముక్కలను కూడా వేసుకోవాలి, వాటర్ లేకుండా. ఆ వాటర్ని మనం ఏదైనా సూప్గా కానీ ఏదైనా మసాలా గ్రేవీలో కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని మనం అలాగే బిర్యానీ చేసుకోవచ్చు అండి. ఈ మటన్ స్టాక్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ వేసుకున్న తర్వాత మటన్ని దోరగా వేయించుకోవాలి, మంచి కలర్ వచ్చే వరకు. మటన్ అంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మటన్ ఫ్రై వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోని కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ మసాలాలు పట్టే వరకు మటన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఒక మసాలా వాడుతున్నాం. ఆ మసాలా గసగసాలు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే బాదం వేయించిన పొడి. బాదం ఆప్షనల్ అండి, దాని బదులు మీరు పల్లీలు కానీ నువ్వులు కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఆ పొడి ఒక టేబుల్ స్పూన్, మీ చాయిస్ని బట్టి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అండి. దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ కలిసే వరకు కలుపుకోవాలి. ఫైనల్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే మనకి మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా మటన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది రసంలోకి, సాంబార్లోకి, పప్పులోకి చాలా మంచి కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదురుతుందో. నాకు మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.